ప్రజలు లేకపోతే క్రిస్టియన్స్ మౌత్ అనేటువంటి విషయాన్ని మనం పెట్టుకుంటాం. దేవుడి మన నోరు ఎలా ఉండాలి, లేదా మన మాట తీరు ఎలా ఉండాలి అనేది మనం కొన్ని ఏళ్ళ నుంచి మనం చూసుకుంటాం. ఈ పెదవులు అనేవి నాలుగు అనేది లేకపోతే మనం మాట్లాడే విధానం గురించి వాటిలో పలు చోట్ల పలు విధాలుగా మనకు తెలియపరచలేదు. పరిశుద్ధ లేఖనాల నుంచి మనం చూస్తున్నప్పుడు పౌలు ఇదిగా మరియు మన యొక్క నోటి గురించి లేకపోతే సంభాషణ గురించి అని తెలియపరుస్తున్నారు. ఇక మనం బైబిల్లో చూసినట్లయితే ఈ నాలుగు గురించి కానీ నాటకాల గురించి కానీ కీర్తనలో కానీ సాంఘంలో కానీ మనం చూసినప్పుడు ఎన్నో లేఖనాలు కనబడతారు. మొదలకు పైగా మరి కీర్తనలో సాంఘంలో మరి నోటి గురించి సందర్శించారు రాయబడింది. కానీ మనం 4వ అధ్యాయాన్ని చూసినప్పుడు అలాగే తులసి 3వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు ఈ రెండు లేఖనాల్లో పౌలు స్పష్టమైనటువంటి నాలుగు చెప్పారు. ఈ 4 ఎరుపులాంటి ఉద్దేశంలో భాష ఏదైనా మీ వంట రానివ్వదు. అందులో మనకు మనం మాట్లాడేటప్పుడు మన అమ్మల నుంచి ఏ రకమైనటువంటి భాష రాకూడదు. 20వ వచనాన్ని మనం చూసినప్పుడు అంతేకాకుండా మరి తులసి 3వ అధ్యాయంలో 8-9 వచనాలను మనం చూసినప్పుడు ఈ నోట్లో దోషం కానీ బూతులు కానీ అంతేకాకుండా మరి ఒకరితో కేవలం అబద్ధం కూడా ఆడకూడదు అనే మాటలు ఒకరితో అబద్ధం ఆడకూడదు. అంతేకాదు దోషంగా కానీ బుద్ధులు కానీ అవి మీరు కలగకూడదు, అవి మీకు అనుకూలమైనవి కావు అనే విషయాలు అందులో మనం చూస్తున్నాం. ఈ పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆది సంఘాన్ని మనం చూస్తున్నప్పుడు మరి తత్వంలో ఏకత్వం కలిగి ప్రభువుగా కొనియాడవలసినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు కూడా మరి మనుషులకు లేదా క్రైస్తవులకు ఆయన తెలియపరిచేటువంటి విషయం ఏంటంటే మీరు మరి అబద్ధంగా ఆడకూడదని, అంతేకాకుండా మరి దుర్భాష అనేది మీకు ఉండకూడదని, అదే కాకుండా మరి మీరు మరి కోపంతో మాట్లాడకూడదని ఇవన్నీ మనం బైబిల్లో చూస్తాం. Holy Spirit instructions not to lie, not to steal, not to blaspheme, not to be angered with wrath. ఇవి మనం పౌలు లేఖనాల్లో కానీ లేకపోతే ఆది సంఘంలో పరిశుద్ధాత్మ దేవుని బోధనలో కానీ మనం చూస్తున్నాం. ఆత్మ దుర్భాషలు ఆడకూడదు, అంతేకాదు నోటిలో బూతులు రాకూడదు, ఇదే కాకుండా అబద్ధం ఆడకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనకు తెలియవస్తున్నారు. పౌరుడు కూడా నీవు నమ్మిన మనం ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. మనం చూసినప్పుడు పౌరుడు రాసిన పత్రికలు ఈ 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఈ 10వ వచనాన్ని మనం చూస్తున్నాం. దేవ శ్రీమించి తన గురించి ఇక్కడ దేవాన్ని గురించి
ఈ ఇంతగా యెహోవాను స్నేహించి మన గురించి క్రిస్తోని రాయడు. దేవాన్ని గురించి మనం చూసినట్లయితే ఈయన మరి